ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. దానిని సాధించే మార్గంలో ఎన్నో కష్టాలు, అవమానాలు, ఆటుపోట్లతో పాటు పేదరికం పెద్ద అడ్డంకిగా మారుతుంది. మహారాష్ట్రకు చెందిన ఈ యువకుడు మాత్రం పేదరికం నా చదువుకు అడ్డంకిగా మారింది కానీ నా ఆలోచనలకు కాదని నిరూపిస్తున్నాడు. 4,000 రూపాయలతో ఆఫీస్ బాయ్గా జీవితం మొదలుపెట్టి స్టార్టప్ సీఈఓగా ఎదిగాడు. టెక్నాలజీని అందిపుచ్చుకుని డూ గ్రాఫిక్స్ సంస్థ ప్రారంభించిన 31 ఏళ్ల దాదాసాహెబ్ భగత్పై ప్రత్యేక కథనం. ఒకప్పుడు రోజూ ఉదయాన్నే టేబుళ్లు శుభ్రం చేస్తూ టీ కాఫీలు అందిస్తూ ఆఫీస్ బాయ్గా పనిచేసేవాడు ఈ యువకుడు. ప్రస్తుతం ఓ స్టార్టప్ కంపెనీకి సీఈఓ. 10వ తరగతి తర్వాత సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకుని గ్రాఫిక్ డిజైన్ ప్లాట్ఫామ్నే మొదలుపెట్టాడు. అప్పుడు నెలకు 4,000 జీతంతో పనిచేసి ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అంతేకాదు ఎంతో మందికి ఉపాధి కల్పించి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మహారాష్ట్ర బీడ్ జిల్లా సాంగ్వీపాటన్కు చెందిన ఈ యువకుడి పేరు దాదాసాహెబ్ భగత్. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. చిన్నప్పటినుంచి ఏదో ఒకటి సాధించాలని తపన. 10వ తరగతి పూర్తి చేసి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక ఐటీఐ, డిప్లొమా పూర్తి చేశాడు. ఇంకా చదవాలని ఉన్నా పేదరికం వల్ల చదువుని మధ్యలోనే ఆపేశాడు. సొంతంగానే నైపుణ్యాలపై పట్టు సాధించి ఓ స్టార్టప్ స్థాపించాడు. చదువు ఆపేసే సమయానికి కుటుంబ పోషణ కోసం పుణేలోని ఇన్ఫోసిస్ క్యాంపస్లో ఆఫీస్ బాయ్గా పనిచేశాడు యువకుడు. అక్కడి ఉద్యోగులతో పాటు తాను మంచి కొలువు చేయాలని భావించాడు. అలా ఉదయం ఆఫీస్ బాయ్గా పనిచేసి రాత్రి సమయంలో యానిమేషన్ కోర్సును నేర్చుకునేవాడు. ఇంతలో కరోనా సమయంలో ఆఫీస్ మూతపడ్డంతో ఉద్యోగం పోయింది. ఇంటికి వచ్చేశాడు. అప్పుడు వచ్చిన ఆలోచనే తనను కొత్త మార్గంలో నడిపింది. जब लॉकडाउन में मेरा जॉब गया था पुणे में, ही हमारा आईटी कंपनी थी और मुझे पता नहीं था मैं गांव में कितने दिनों तक रहने वाला हूँ। लेकिन 10, 15, 20 दिन के होने के बाद ऐसा लगा कि यार कुछ तो गलत हो रहा है, अभी पता नहीं जा पाऊंगा नहीं। और मुझे तब याद आया कि जो मैं बचपन में जो जिंदगी जीता था, जैसे गन्ना काटने वाला किसान का खेती, मतलब 6 महीने उधर रहने का, 6 महीने घर पे रहने का, तो इसलिए मैंने ऐसा सोचा कि जो मेरे पास पैसे या जो मेरे पास एसेट्स है उसको यूज करके मैं क्या बिजनेस खड़ा कर सकता हूँ। तब डू ग्राफिक्स की शुरुआत होती है लॉकडाउन में, एक गाय के तबेले में, एक गाँव में। वहां पे मैंने जो भी मेरे गाँव में बच्चे लोग थे थोड़े बहुत पढ़े लिखे, तो उनको ट्रेन करके मेरे कंपनी के लिए एक एम्प्लॉय तैयार किया और वहां से ऑफिस शुरू किया था। उसके बाद हम लोग अभी पुणे में अच्छे खासी प्रोडक्शन बना दिया। हम लोग ने डिजाइन टेम्पलेट करके हमारा एक मार्केट प्लेस बनाया, जिसमें हम लोग इंडिया के एसेट्स पूरे, जैसे हमारी संस्कृति है उसके रिलेटेड एसेट है, वो हम लोग पूरे इंडिया या वर्ल्ड में प्रोवाइड करते हैं। हमारा डिजाइन का मार्केट प्लेस है। యానిమేషన్ సర్వీసెస్ అందించే నింతా మోషన్ వెబ్సైట్ మొదలుపెట్టాడు భగత్. మంచి ఫలితం రావడంతో మరింత ముందుకు వెళ్లాడు. మార్కెటింగ్ యానిమేషన్స్తో పాటు యూట్యూబ్ థంబ్నెయిల్స్, విజువల్ కంటెంట్కి ఉపయోగపడే గ్రాఫిక్ టెంప్లెట్స్ తయారు చేశాడు. 2020లోనే డూ గ్రాఫిక్స్ పేరుతో స్టార్టప్ ప్రారంభించాడు. మార్కెట్లో పేరు రావడంతో షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3లో ఏంజల్ ఇన్వెస్టర్స్ కూడా పెట్టుబడి పెట్టారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం కోట్లు ఆర్జిస్తున్నాడు. अभी उस टाइम से हमारा जो रिवेन्यू है लगभग 7-8 गुना ज्यादा हो गया और अभी हम लोग बहुत अच्छा बिजनेस कर रहे हैं। मैं पिछले 15-20 साल से मैं देख रहा हूँ, मैं हर 6 महीने हर एक साल में अलग अलग मैं चीजें सीखता हूँ और उसके ऊपर काम करता हूँ, उसके रिलेटेड बिजनेस करता हूँ। जैसे मैं पहले ऑफिस बॉय था तो मुझे क्लीनिंग का काम आता था, लेकिन जब मैंने इन्फोसिस में देखा कि लोग पैसे कंप्यूटर बैठ के कमाते हैं, तो उस टाइम पे मैंने डिजाइन वगैरह सीखा। जब हैदराबाद में गया तो प्रोग्रामिंग सीख लिया। उसके बाद ऐसे टेक डेवलप भी होता गया और अब मैं ब्रांडिंग, एडवर्टाइजिंग, मार्केटिंग भी सीख लिया। तब जाके मैंने 2019 में अपना बिजनेस चालू कर दिया। तो नया जो जमाना है एआई फिल्म प्रोडक्शन का है, तो उसके लिए हम लोग हमारा एआई फिल्म प्रोडक्शन चालू किया। उसके लिए हम लोगों ने अभी वेब सीरीज और मूवीज के ऊपर काम कर रहे हैं। एक और मराठी मूवी चालू है हमारे पास, खुद की एक वेब सीरीज भी चालू है।
तो ये R&D से चालू था, लेकिन अभी खुद प्रोडक्शन में अभी जस्ट उसका स्टार्टिंग हो गया है। జీవితంలో ఎదురైన ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మలుచుకుంటే ఏదైనా సాధించగలమని నిరూపించాడు భగత్. ప్రస్తుతం కృత్రిమ మేధ ఉపయోగించి మహాభారతం వెబ్ సిరీస్ను తీస్తున్నట్లు చెబుతున్నాడు.